భద్రాచలం అనగానే వరదలు, ముంపు గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలు గుర్తుకు వస్తాయి. అలాంటి వాళ్లకు వైద్యం అందాలంటే ఎంతో శ్రమ కోర్చాల్సి ఉంటుంది. పోలవరం బ్యాక్ వాటర్ తో ఏజెన్సీ ప్రాంతాలు వరద ప్రవాహంలో చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. ఏజెన్సీలో 4-5 రోజులుగా అత్యవసర చికిత్సలు కూడా అందడం లేదు. ఈ క్రమంలో మంగళవారం భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యే శస్త్రచికిత్సలు చేసి 2 మహిళలకు పురుడు పోశారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రసవ వేదన పడుతున్న 2 గర్భిణులకు సిజేరియన్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేసే వైద్యులు ఎవరూ లేరు. గైనకాలజిస్ట్ మాత్రమే ఉన్నారు. అక్కడ పనిచేసే వైద్యులు ఇటీవల బదిలీ కావడం, కొత్త వారిని నియమించకపోవడంతో ఆసుపత్రిలో చేరిన మహిళలు, వారి బంధువులు దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో ఎమ్మెల్యే ఆదుకున్నారు. వృత్తిరీత్యా వైద్యుడైన డాక్టర్ తెల్లం వెంకట్రావు 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున భద్రాచలంలో పోటీ చేసి గెలిచారు. గత మార్చిలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు గోదావరి వరదలతో ఏజెన్సీ ప్రాంతం మొత్తం జలదిగ్బంధంలో ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు సహాయక చర్యలు చేపట్టిన ప్రభుత్వ యంత్రాంగం డెలివరీ తేదీలు సమీపించిన గర్భిణులకు ముందే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో 5 సర్జన్లు ఉండాలి. వీరిలో 4 కొద్ది రోజుల క్రితమే బదిలీ అయ్యారు. కొత్త వారిని నియమించలేదు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సర్జన్ అయిన కోర్టు కేసులో హాజరు కావాల్సి ఉండడంతో దానికోసం వెళ్లారు. మంగళవారం ఆసుపత్రిలో ఉన్న గర్భిణుల్లో 2కి పురిటి నొప్పులు రావడంతో ఉన్న సిబ్బంది సాధారణ డెలివరీ కోసం ప్రయత్నించారు. వారికి శస్త్రచికిత్స చేయాల్సి ఉండడంతో సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వారిని వేరే ఆసుపత్రికి తరలించాలన్న వరద ప్రభావంతో అది సాధ్యం కాలేదు. దీంతో శస్త్రచికిత్సల్లో నిపుణుడైన స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు ఆసుపత్రి సిబ్బంది సమాచారం ఇచ్చారు. వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఎమ్మెల్యే వెంటనే ఆసుపత్రికి వచ్చి గర్భిణులిద్దరికీ సిజేరియన్ చేశారు. వీరిలో దుమ్ముగూడెం మండలం డబ్ల్యూ రేగుపల్లికి చెందిన భీమనబోయిన స్వప్న రెండో కన్పులో మగబిడ్డకు జన్మనిచ్చింది. 3 కిలోల 250 గ్రాముల బరువుతో చిన్నారి ఆరోగ్యంగా ఉన్నాడు. చర్ల మండలం అంబేద్కర్ నగర్ కు చెందిన పిల్లి పుష్పలీల రెండో కాన్పులో ఆడబిడ్డను ప్రసవించింది. 2.5 కిలోల బరువుతో చిన్నారి ఆరోగ్యంగా ఉంది. అత్యవసర చికిత్సలు చేసి గర్భిణుల ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యేను గర్భిణుల బంధువులు పొగడ్తలతో ముంచెత్తారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గతంలో భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశారు. సివిల్ సర్జన్ గా గతంలో అదే ఆసుపత్రిలో పనిచేశారు. గతంలో శస్త్రచికిత్సల నిపుణుడిగా భద్రాచలం ప్రాంతంలో గుర్తింపు పొందారు. ఆ కారణంగా వెంటనే స్పందించి డెలివరీ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.